Hello, my dear friends. Welcome to ISC. Welcome to the Hindu editorial analysis cum vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. సో నిన్న 31st జనవరికి సంబంధించినటువంటి కంటెంట్ని మనం క్యూరేట్ చేసుకొని ఈరోజు మనం ఫ్రెష్గా 1st ఫిబ్రవరికి సంబంధించినటువంటి కంటెంట్ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ ఎడిటోరియల్ vocabulary అండ్ అసైన్మెంట్. సో నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్తో మన సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో అసైన్మెంట్ సొల్యూషన్ ఏంటో చూద్దాం. అసైన్మెంట్ సొల్యూషన్ ఇదే కదమ్మా, యా అసైన్మెంట్ సొల్యూషన్ రైట్. సో ఒకసారి చూద్దామమ్మా. ద బయోడైవర్సిటీ ఫారెస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ హ్యావ్ థ్రోడ్ అప్ yet another marvel of evolve a new species of tiny lizards which researchers have described as diminutive dragon. ఓకే, డైమైన్యూటివ్ అనే పేరుతో మనం ఇక్కడ చూడొచ్చు. రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? హ్యావ్ థ్రోడ్ అన్నాడు. త్రో అనే వర్బ్, థ్రోన్. సో ఇట్స్ V1 V2 V3. థ్రోడ్ అని రాంగ్. సో ఇట్ ఈస్ థ్రోన్ అప్. మార్వెల్ అంటే ఏంటమ్మా? అనదర్ మార్వెల్ అంటే వండర్. ఇంజనీరింగ్ మార్వెల్ అంటారు, అంటే అద్భుతం అని చెప్పడం. దేనైనా ఒక అద్భుతంగా మీరు చెప్పేటప్పుడు మార్వెల్ అనే పదాన్ని వాడతాం. ఇట్ వాజ్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్, ఆర్కిటెక్చరల్ మార్వెల్ అంటారు, అంటే ఒక అద్భుతం. ఎవాల్వ్, ఆఫ్ అన్నది ప్రిపోజిషన్ కదా, అంటే ఇక్కడ మనకి నౌన్, ఇది నౌన్ పొజిషన్, కానీ ఎవాల్వ్ అన్నది వర్బ్ కదా. సో దీన్ని మార్వెల్ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పాలి. ఎవాల్వ్కి నౌన్ ఫామ్ ఎవల్యూషన్. A new species of tiny lizards which researchers have described as diminutive dragon. తర్వాత బయోడైవర్సిటీ ఫారెస్ట్ నౌన్, ఇది యాడ్జెక్టివ్, అంటే బయోడైవర్స్ ఫారెస్ట్. బయోడైవర్సిటీ ఫారెస్ట్ అనకూడదు, బయోడైవర్స్ ఫారెస్ట్. ఓకే, బయోడైవర్సిటీ అంటే ఏంటి? సో అన్ని రకాల ప్రాణుల్ని, రకరకాల జీవులన్నింటినీ అకామిడేట్ చేసేది బయోడైవర్సిటీ కదా. సో దట్ ఈస్ బయో ఈజ్ లైఫ్, డైవర్సిటీ అంటే ఇంకా రకరకాల అని మీనింగ్. ఓకే, దీస్ ఆర్ ద ఎర్రర్స్. ఓకే, బయోడైవర్స్, థ్రోన్, ఎవల్యూషన్. నెక్స్ట్ అన్స్క్రాంబుల్ ద వర్డ్ అన్నాడు కదా. మనకి ఇంకేమైనా క్లూజ్ ఉన్నాయా? నెగటివ్ వర్డ్ అని చెప్పుకున్నాం కదా, నాయిజీ అని చెప్పుకున్నాం కదా. దట్ ఈస్ tumultuous. దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ ఈజ్ యూస్డ్, అంటే బాగా క్రౌడీగా, నాయిజీగా, అందరూ కలిసి బాగా. అంటే నిన్న యాక్చువల్గా ఇండియన్ క్రికెట్ టీమ్ని ఇన్వైట్ చేసింది వైజాగ్ క్రౌడ్ అని చెప్పే కాంటెక్స్ట్లో మనకి ఈ tumultuous అనే పదం వచ్చింది. tumultuous క్రౌడ్ అంటే నాయిజీ, బాగా గోల పెట్టి, డిస్టర్బ్డ్గా. ఓకే, డిస్టర్బ్డ్, నాయిజీ, కేరింతలు మధ్య, అంటే అక్కడంతా పీస్ఫుల్ లేదు, అంత గోల గోల అనే మీనింగ్లో మనం tumultuous అనే పదాన్ని వాడతాం. ఓకే, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. OUS కదా అడ్జెక్టివ్, tumultuous. రెండు టీలు వచ్చి చూసారా? యా, UOUS, tumult. ఓకే, tumultuous. ఇదే కదా క్వశ్చన్ మనకి. రైట్, నెక్స్ట్ ఏంటో చూద్దామా. నెక్స్ట్ రివిజన్ vocabulary. సో నిన్న ఎడిటోరియల్ వచ్చిన వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా విల్ ట్రై టు రివైజ్ దెమ్. సో మంచి వర్డ్స్ వచ్చాయి. సో వాటిని ఒక్కసారి మనం రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మెకానిజం అనే వర్డ్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. మెకానిజం ఇస్ బేసిక్లీ ఏ నౌన్. మెకానిజం అంటే వ్యవస్థ కదా, ఒక సిస్టమ్. దట్ ఈస్ డి. మెకానిజం ఇస్ బేసిక్లీ సిస్టమ్. ఒక పర్పస్ కోసం మీరు దేన్నైనా అరేంజ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ యువర్ మెకానిజం. తెలుగులో మనం యంత్రాంగం అని చెప్పుకుంటామని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సిస్టమ్ అని చెప్పొచ్చు, అంటే ప్రాసెస్, ప్రొసీజర్, ఆపరేషన్, మెథడ్. ప్రాసెస్, ప్రొసీజర్, ఆపరేషన్, మెథడ్, ఇవన్నీ కూడా సేమ్ వర్డ్స్. అన్సేవరీ. ఓకే, ఇది యాడ్జెక్టివ్, నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. సేవరీ అంటే టేస్టీ అని.
విచ్ ఈస్ ఫిట్ టు ఈట్. ఎడిబుల్ అంటాం కదా, ఎడిబుల్ ఈజ్ సేవరీ. అన్సేవరీ అంటే తినడానికి వీలు లేనిది, అంటే కొంచెం ఇబ్బందిగా ఉండింది అంతే కదా, అన్సేవరీ అని అంటాం. సో అన్సేవరీ ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే నాట్ ఇన్ఎడిబుల్ అంటాం, నాట్ ఫిట్ ఫర్ ఈటింగ్. కాకపోతే అన్సేవరీ అనేది నెగిటివ్ కాంటెక్స్ట్లో కూడా వాడతాం, మింగుడు పడని, ఓకే, అనే మీనింగ్లో వాడతాం. అంటే సంథింగ్ విచ్ ఇస్ ఇబ్బంది కలిగించే విధంగా అని చెప్పడానికి డిస్గస్టింగ్ అనే వర్డ్ని వాడచ్చు. అది ఒకటే కదా అడ్జెక్టివ్, డిస్గస్టింగ్, రైట్. డిస్గస్టింగ్ అంటే కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉండటం, దట్ ఈస్ కాల్డ్ యువర్ అన్సేవరీ. అన్ప్లెజెంట్ అనొచ్చా, అన్ప్లెజెంట్, awkward. So these are the words which mean the same. తర్వాత వెండెట్టా నెగటివ్ కాంటెక్స్లో వాడే పదం ఏంటి, రివెంజ్, ప్రతీకారం కదా, కక్షపూరితమైనటువంటి చర్యని మనం వెండెట్టా అంటాం. సో పాలిటిక్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది, అంటే ఘర్షణ, ఒకరితో ఎనిమిటీ. ఫ్యూడ్ అనొచ్చా, ఫ్యూడ్, ఎస్, ఫ్యూడ్ అంటే ఎనిమిటీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ వారితో గొడవ నేపథ్యంలో మనం ఫ్యూడ్ అనే పదం ఎక్కువగా మనకి ఫ్యామిలీ ఫ్యూడ్స్ అంటుంటారు, అంటే కుటుంబ ఘర్షణల్ని ఉద్దేశించి ఫ్యామిలీ ఫ్యూడ్ అనే పదాన్ని మనం ఎక్కువగా గమనిస్తుంటాం. సో అక్కడ ఫ్యూడ్ నిన్న వచ్చింది కదా మనకి. సో పొలిటికల్ వెండెట్టా అనేటువంటి కాంటెక్స్లో మనకి నిన్న ఎడిటోరియల్లో వచ్చింది. సో దట్ ఈస్ యువర్ ఫ్యూడ్. నెక్స్ట్ వెట్ ఈజ్ వర్బ్గా వాడతాం కదమ్మా. సో వెట్టింగ్ నిన్న మనకి హెడ్లైన్స్లో కూడా వచ్చింది కదా, వెట్టింగ్ వెండెట్టా అనే టైటిల్తో మనకు కనిపించింది. సో వెట్టింగ్ అంటే ఏంటమ్మా, ఎగ్జామిన్ చేయడం, దాన్ని సరిగ్గా పరిశీలించడం, పరీక్షించడం, దట్ ఈస్ కాల్డ్ యువర్ వెట్. జనరల్గా వెట్కి ఇంకొక అర్థం కూడా ఉంది, ఎవరు చెప్పండి. వెట్ అంటే మనకి షార్ట్ ఫామ్, వెటర్నరీ డాక్టర్ని వెట్ అని కూడా అంటారు. సో వెట్ అంటే ఇట్ ఈస్ రెఫరింగ్ టు అ వెటర్నరీ డాక్టర్ కదా. సో పశువుల్ని ట్రీట్ చేసే డాక్టర్ని మనం వెట్ అని కూడా చెప్పచ్చు. సో దట్ ఈస్ అనదర్ మీనింగ్. బట్ నిన్న నేర్చుకున్నటువంటి కాంటెక్స్లో ఎగ్జామిన్ అనే మీనింగ్తో మనం వెట్ని నేర్చుకోవడం జరిగింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది చెప్పండి, అప్రైజ్ అని చెప్పచ్చా, ఎస్, బి, APPRAISC, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇవాల్యుయేట్ ఆర్ ఎగ్జామిన్. ఈ రెండు కూడా సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి పదాలు. మీరు గమనించాల్సింది ఏంటంటే APPRAISC ఈ రెండు కూడా హోమోఫోన్స్ అంటాం, అంటే ఒకేలాంటి ప్రొనౌన్సియేషన్తో ఉండే పదాలు. APPRAISC అప్రైజ్ ఇస్ ఇన్ఫార్మ్, APPRAISC అప్రైజ్ ఇస్ ఇవాల్యుయేట్ ఆర్ ఎగ్జామిన్. ఓకే, బోత్ మీన్ ద సేమ్. నెక్స్ట్ యాడ్వర్సరీ ఈజ్ అ నౌన్. యాడ్వర్సరీ, పొలిటికల్ యాడ్వర్సరీస్ అని నేను వచ్చింది గుర్తుందా, అంటే రాజకీయ ప్రత్యర్థి అంటాం. ప్రత్యర్థి అంటే ఏంటి, అపోనెంట్ కదా. సో అపోనెంట్కి దగ్గరగా ఉన్న పదం ఏది, ఫో అనొచ్చు, FOE. ఫ్రెండ్ అండ్ ఫో అంటే మనం అపోనెంట్ అని చెప్పొచ్చు, ఆర్ యూ కెన్ సే రైవల్. ఓకే, ప్రత్యర్థి, RIVAL, రైవల్, అపోనెంట్, ఫో, ఆల్ మీన్ ది సేమ్. సో F విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సల్లి, SULLY. ఇది కొంచెం అంతగా మోస్ట్ ఫ్రీక్వెంట్ వర్డ్ కాదు, చాలా లీస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్. సల్లి అంటే టెయింట్ అనే మీనింగ్ వస్తుంది, అంటే డ్యామేజ్ ద రెప్యుటేషన్, పరువుకి కీర్తికి నష్టం కలిగించే విధంగా చేయడం, దట్ ఈస్ కాల్డ్ సల్లి. సో ఇట్ ఈస్ నెగటివ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. సో టెయింట్ అనే పదం కరెక్ట్గా సరిపోతుంది. టెయింట్, స్పాయిల్, టార్నిష్, డ్యామేజ్. సో ఆల్ దీస్ మీన్ ద సేమ్. All these are verbs which are used in negative context. Okay, so these are all the words related to yesterday's editorial vocabulary. Now let's move on to the editorial part. So editorial వచ్చినటువంటి టైటిల్ ఏంటమ్మా, విన్నర్స్ అండ్ లూజర్స్. విజేతలు, ఓకే, తర్వాత ఓడిపోయిన వాళ్ళు, లూజర్స్. అయితే ఎవరు విజేతలు, ఎవరు ఓటమి పాలయ్యారు అన్నది చూద్దాం. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడంటే, ఎలక్షన్స్ ఇన్ పాకిస్తాన్ గో అకార్డింగ్ టు ద స్క్రిప్ట్ రిటన్ బై ద ఆర్మీ. ఎలక్షన్స్ అన్నది డెమోక్రసీకి సంబంధం లేకుండా, డెమోక్రసీ అంటే ఏంటి, పవర్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. కాకపోతే ఎలక్షన్స్ పాకిస్తాన్లో మాత్రం అలా కాదంట. పాకిస్తాన్లో జరిగే ఎలక్షన్స్ వేటి కనుసన్నల్లో నడుస్తుంది, ఆర్మీ కనుసన్నల్లో నడుస్తుంది. స్క్రిప్ట్ రిటన్ బై ద ఆర్మీ అంటే ఆర్మీ ఎలా చెప్తే అలా నడుస్తుంది.
ఓకే, అక్కడ ప్రజాస్వామ్యానికి విలువ లేదు అన్నట్టుగా, అంటే కరెంట్ డెవలప్మెంట్స్ని ఉద్దేశించి మనకి ఈ టైటిల్ అన్నది ఈ సబ్ హెడ్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి కాంటెక్స్ట్ని మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. సో వాట్ ఈస్ ద థీమ్, వాట్ ఆర్ ద కరెంట్ డెవలప్మెంట్ ఇన్ పాకిస్తాన్ అన్నది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ద బ్యాక్ టు బ్యాక్ jail sentences former Pakistani Prime Minister Imran Khan was handed out in 2 different cases just a week before the February 8 parliamentary elections show how roles have been reversed in Pakistan's convoluted political shape dominated by the shadow hands of the establishment. Okay, ఇక్కడ ఎండ్ అయిందమ్మా. షో వర్బ్. ఓకే, షో అని వచ్చింది అంటే ఏంటి, ప్లూరల్ సబ్జెక్ట్ అయి ఉంటుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయి ఉంటుంది, అది నథింగ్ బట్ సెంటెన్సెస్. ఇది మీ సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్, ఇది మొత్తం సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, అందుకే ఇమీడియట్గా వర్బ్ వచ్చింది. సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ సెంటెన్సెస్, అందుకే షో వచ్చింది. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ జైల్ సెంటెన్సెస్, ఒకటి దాని తర్వాత ఒకటి అని చెప్పడం, బ్యాక్ టు బ్యాక్. మీకు తెలుసు కదా సెంటెన్సెస్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, సెంటెన్సెస్ అంటే శిక్ష. ఓకే, శిక్షల్ని మనం సెంటెన్సెస్ అని కూడా అంటాం కదా. ఫార్మర్ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్, మాజీ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరు, ఇమ్రాన్ ఖాన్. సో అతనికి విధించినటువంటి బ్యాక్ టు బ్యాక్ జైల్ సెంటెన్సెస్ ఇన్ 2 different కేసెస్. బ్యాక్ టు బ్యాక్ అని ఎందుకు అన్నారు సార్ అంటే 2 different కేసెస్లో వరుసగా ఆయన పైన శిక్ష వేశారనమాట. ఓకే, జస్ట్ ఎ వీక్ బిఫోర్ ద February 8 పార్లమెంటరీ ఎలక్షన్స్. పార్లమెంటరీ ఎలక్షన్స్ February 8న జరుగుతున్నాయి అంటే ఒక 1 week ముందు. ఓకే, ఈ సెంటెన్సెస్ అనేవి హ్యాండ్ అవుట్ చేయడం, హ్యాండ్ అవుట్ అంటే ఆయన మీద వేయటం, అతని మీద వేశారు. సో అది ఏమని షో చేస్తుంది, వాట్ డస్ దట్ షో? ఓకే, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే హౌ రోల్స్ హ్యావ్ బీన్ రివర్స్డ్ ఇన్ పాకిస్తాన్స్ కన్వల్యూటెడ్ పొలిటికల్ స్పేస్ డామినేటెడ్ బై ద షాడో హ్యాండ్స్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎవరు, మిలిటరీ, ఆర్మీని ఉద్దేశించి ఎస్టాబ్లిష్మెంట్ అంటున్నాడు. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆర్మీ. ఓకే, డామినేటెడ్. సో ఇది క్లియర్గా చూపిస్తుంది, దేన్ని చూపిస్తుంది అంటే రోల్స్ హ్యావ్ బీన్ రివర్స్. రోల్స్ ఎట్లా రివర్స్ అయ్యి, ఎందుకు అలా ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు అన్నది మనం ముందు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. రోల్స్ రివర్స్ అయ్యాయి అంటున్నాడు. రోల్స్ ఎందుకు రివర్స్ అయ్యాయి, ఆ స్టేట్మెంట్ మీకు అర్థం కావాలంటే లోపల జరిగేటువంటి కాంటెక్స్ట్ మీకు తెలియాలి. సో ఆ కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. సో రివర్స్ అయ్యాయి అంటున్నాడు, రోల్స్, పాత్రలు అటు ఇటు అయ్యాయి అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, పాకిస్తాన్స్ కన్వల్యూటెడ్ అనే పదాన్ని వాడటం జరిగింది. ఓకే, సో కన్వల్యూట్ అన్నది జనరల్గా వర్బ్గా వాడతాం జనరల్గా, కాకపోతే మనకి ఇచ్చినటువంటి కాంటెక్స్ట్లో ఎలా ఉంది చెప్పండి. సో కాన్వల్యూటెడ్ ఈజ్ బేసికలీ యాడ్జెక్టివ్గా మనకి కనిపిస్తుంది. కన్వల్యూటెడ్ ఈజ్ నథింగ్ బట్ యాడ్జెక్టివ్. ఓకే, కాంప్లికేటెడ్ ఆర్ కాంప్లెక్స్ అనే మీనింగ్తో మనం చెప్పుకోవచ్చు కన్వల్యూటెడ్. సో బాగా కాంప్లెక్స్గా ఉంది అని చెప్పడానికి కన్వల్యూటెడ్ అనే పదాన్ని వాడతాం. సో పొలిటికల్ స్పేస్, రాజకీయ దాని ఏమంటాం పరిస్థితి. ఓకే, సో ఎందుకు అది కాంప్లెక్స్గా ఉందంటే బికాజ్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై ద ఎస్టాబ్లిష్మెంట్, బై ద ఆర్మీ. షాడో హ్యాండ్స్ అంటున్నాడు. ఓకే, షాడో హ్యాండ్స్, ఇది కూడా దీని మీనింగ్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. షాడో హ్యాండ్స్ అన్నాడు, వాట్ డస్ దట్ మీన్? In 2018, when Mr. Khan's Pakistan Tehreek-e-Insaf (PTI) was elected to power, the opposition Pakistan Muslim League, Nawaz and the Pakistan People's Party had accused the military of electoral rigging in favor of the former cricket star who was the preferred choice of the generals. Okay, ఎప్పుడైతే మిస్టర్ ఖాన్స్ అంటే ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశించి అతని పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్, దాన్ని మనం అబ్రివేటెడ్ ఫామ్లో పీటీఐ అని చెప్పొచ్చు. సో అది పవర్లోకి వచ్చినప్పుడు అపోజిషన్ పాకిస్తాన్ ముస్లిం లీగ్, అప్పుడు అది అంటే వీళ్ళు పవర్లోకి వచ్చే టైంకి వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. ఓకే, ఎవరు, పాకిస్తాన్ ముస్లిం లీగ్, అది అపోజిషన్లో ఉంది. దాన్ని లీడ్ చేస్తుంది ఎవరమ్మా, నవాజ్. ఓకే, అండ్ ద పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. సో ఈ రెండు అపోజిషన్లో ఉన్న పార్టీస్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ PMLN అండ్ ద పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. ఈ రెండు ఏం చేశాయంట, హ్యాడ్ అక్యూజ్ ద మిలిటరీ. అక్యూజ్డ్ అంటే వాళ్ళ మీద ఆరోపణలు చేశారు. ఏమని, ద మిలిటరీ ఆఫ్ ఎలక్టోరల్ రిగ్గింగ్.
ఆర్మీ మీద కొన్ని ఎక్యుజేషన్స్ చేశారు. ఏమని? వాళ్ళు ఎలక్టోరల్ రిగ్గింగ్కి పాల్పడ్డారు. అయితే ఫేవర్గా? ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫార్మర్ క్రికెట్ స్టార్. అంటే ఇమ్రాన్ ఖాన్ గారు క్రికెటర్ కదా, మాజీ క్రీడాకారుడు, ఆటగాడు. సో అతను పాకిస్తాన్ చెందినటువంటి క్రికెటర్ కాబట్టి అతనికి ఫేవర్గా ఎలక్టోరల్ రిగ్గింగ్ జరిగింది, పాల్పడ్డారు అన్నట్టుగా పాకిస్తాన్కి చెందినటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీస్ పిఎంఎల్ఎన్ అండ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఈ రెండు కూడా మిలిటరీని తప్పుపట్టాయి అన్నమాట. హూ వాజ్ ద ప్రిఫర్డ్ చాయిస్ ఆఫ్ ద జనరల్స్? ఎవరు? ఇమ్రాన్ ఖాన్ అప్పటికి జనరల్స్కి ప్రిఫర్డ్ చాయిస్. ఎందుకంటే ఆర్మీ ఏం చెప్తే అదే నడుస్తుంది అన్నట్టుగా. సో మిలిటరీ ఆయన అప్పటికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అతనికి ఫేవర్గా రిగ్గింగ్ జరిగిందన్నట్టుగా ఆరోపణలు చేస్తుంది. ఇయర్ ఎర్లియర్ నవాజ్ షరీఫ్, ద PMLN leader, had to resign as prime minister over the Panama Papers allegations and later go into exile after his conviction and disqualification. ఒక సంవత్సరం క్రితం ఏం జరిగిందంటే, ఇది జరిగిన ఒక సంవత్సరం క్రితం ఏం జరిగిందో చెప్తున్నాడు. నవాజ్ షరీఫ్, అక్కడ నవాజ్ అని వచ్చింది చూసారా, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అని. సో నవాజ్ షరీఫ్ గారు ఆ పార్టీకి అధినేత. హీఈస్ ద లీడర్ ఆఫ్ దట్ పార్టీ PMLN. సో ఆయన అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో అప్పుడు ఆయన హ్యాడ్ టు రిజైన్, అంటే రిజైన్ చేయవలసి వచ్చింది. హ్యాడ్ టు రిజైన్, ఓకే, రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాట్ ఈస్ ద రీజన్? ఓవర్ ద పనామా పేపర్స్ అలిగేషన్స్. పనామా పేపర్స్ అంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ డేటాని ఆయన వాడుకున్నారు, లేకపోతే దాన్ని పబ్లిక్ చేశారు అనేటువంటి ఎలిగేషన్స్ మీద పనామా పేపర్స్ ఎలిగేషన్స్. అలానే అండ్ లేటర్ గోయింగ్ టు ఎక్సైల్. గోయింగ్ టు ఎగ్జైల్ అంటే అర్థం ఏంటంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంటే ఆయన ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా, సో అతను కంప్లీట్గా ఎక్కడికో వేరే చోటుకు వెళ్ళిపోయారు. గోయింగ్ ఇన్ టు ఎగ్జైల్ అంటే ఎక్కడున్నారో ఎవరికి తెలియదు, ఐడెంటిటీని రివీల్ చేయకుండా ఆయన మాయమైపోయారు, దేశం విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నట్టుగా. ఆఫ్టర్ హిస్ కన్విక్షన్ అండ్ డిస్క్వాలిఫికేషన్, ఆయన తప్పు చేశారు అన్నట్టుగా నిరూపితం అయిన తర్వాత. కన్విక్షన్ అంటే ఏంటమ్మా? గిల్టీ అని ప్రూవ్ అవ్వడం, ఓకే. అలానే డిస్క్వాలిఫై చేసేశారు, రైట్. సో ఆ కన్విక్షన్ డిస్క్వాలిఫికేషన్ జరిగిన తర్వాత హీ వెంట్ ఇన్ టు ఎక్సైల్, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్. ఇప్పుడు ఏం జరిగింది? టుడే మిస్టర్ ఖాన్ హ్యాస్ బీన్ డిస్క్వాలిఫైడ్ అండ్ ఈ సర్వింగ్ లెందీ సెంటెన్సెస్ అంటే ఎక్కువ కాలం ఆయన శిక్షని అనుభవించాల్సి ఉంది, సర్వింగ్. అయితే ఇప్పుడు ఆయన డిస్క్వాలిఫై అయ్యారు, అప్పుడు ఆయన డిస్క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు ఈయన డిస్క్వాలిఫై అయ్యారు. అందుకే హౌ రోల్స్ హ్యావ్ బీన్ రివర్స్డ్ అనే పదం ఎందుకు వాడాడో ఇప్పుడు మీకు అర్థమైందా? ఓకే, ఈ క్లాజ్ యొక్క అర్థం ఇది, రైట్. సో ఇప్పుడు రోల్స్ ఎట్లా అయిపోయా అంటే రివర్స్ ఎట్లా అయ్యాయి అన్నది జస్టిఫై చేయడానికి ఇది స్టోరీ. సో మిస్టర్ ఖాన్ హ్యాస్ బీన్ డిస్క్వాలిఫైడ్ అండ్ ఈస్ సర్వింగ్ లెందీ సెంటెన్సెస్, ఓకే, వైల్ మిస్టర్ షరీఫ్ ఈజ్ బ్యాక్. అది ఇప్పుడు ఆయన వచ్చేసారు వెనక్కి, ఇతను జైలుకి వెళ్ళాడు. లీడింగ్ ద PMLN, ఇప్పుడు ఆ పార్టీ ఏదైతే ఉందో PMLN అంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్. సో అతను దాన్ని అతని నేతృత్వంలో మళ్ళీ అతను వెనక్కి రావడం జరిగింది. గివెన్ ద వే హౌ ద మిలిటరీ అండ్ అదర్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ వెంట్ ఆఫ్టర్ మిస్టర్ ఖాన్ అండ్ హిస్ పార్టీ, దెర్ వాజ్ లిటిల్ సర్ప్రైజ్ ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ అండ్ ద వర్డిక్ట్స్. అయితే ఏ విధంగా అయితే మిలిటరీ అలానే ప్రభుత్వానికి చెందినటువంటి ఆ దేశానికి చెందినటువంటి వ్యవస్థలు వెంట్ ఆఫ్టర్ అంటే వెనకపడ్డాయి. ఎవరు వెనకపడ్డాయి? వెంట్ ఆఫ్టర్ అంటే అతను వెనకపడ్డాయి. ఎవరు వెనకమ్మా? మిస్టర్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ వెనకపడ్డాయి అండ్ హిస్ పార్టీ. సో వాళ్ళు వెనక పడినటువంటి తీరుని చూస్తే కనుక ఎవరికి కూడా ఆశ్చర్యం కలగట్లేదు. దెర్ వాస్ లిటిల్ సర్ప్రైజ్ అంటే నో సర్ప్రైజ్. లిటిల్ సర్ప్రైజ్ మీన్స్ నో సర్ప్రైజ్. ఎవరికి కూడా ఆశ్చర్యం కలగలేదు. ఏ విషయంలో? ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ అండ్ ద వర్డిక్ట్స్. కోర్టు ఇచ్చేటువంటి ప్రొసీడింగ్స్ మీద కానీ జడ్జిమెంట్ మీద కానీ ఎవరికి కూడా ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఆ విధంగా వెంటపడ్డారనమాట. ఓకే, ఆయన పార్టీని ఆయన్ని వెంటబెట్టాయి ఇన్స్టిట్యూషన్స్ అండ్ మిలిటరీ. ఆన్ ట్యూస్డే he was sentenced to 10 years by a special court in what is commonly called the Cypher case. Cypher case అనే పేరుతో పాపులర్. సో ఆ కేసుకి సంబంధించి ఆయనకి 10 సంవత్సరాల జైలు శిక్షణ అయితే విధించడం జరిగింది ఒక స్పెషల్ కోర్ట్. ట్యూస్డే జరిగింది ఆ సంఘటన. ఆన్ చార్జెస్ అయితే ఏ ఆరోపణల మీద? దట్ హీ లీక్డ్ స్టేట్ సీక్రెట్స్, దేశానికి సంబంధించినటువంటి కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఆయన లీక్ చేశారు అనే ఒక ఆరోపణతో దాన్నే సైఫర్ కేస్ అనే పేరుతో అది పాపులర్. సో ఆ సైఫర్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ
స్పెషల్ కోర్ట్ అయితే 10 సంవత్సరాల జైలు శిక్షణ అయితే విధించింది. వైల్ ఆన్ వెన్స్డే, బుధవారం ఏం జరిగింది, అనదర్ కోర్ట్, అందుకే బ్యాక్ టు బ్యాక్ అన్నాడు. ట్యూస్డే ఇది జరిగింది, వెన్స్డే ఏమైంది, అనదర్ కోర్ట్ సెంటెన్స్డ్ హిమ్ అండ్ హిజ్ వైఫ్ టు 14 years ఇన్ ద తోషాఖానా కేస్ ఫర్ కీపింగ్ సమ్ ఆఫ్ ద గిఫ్ట్స్ దే హ్యాడ్ రిసీవ్డ్ వైల్ హీ వాజ్ ఇన్ పవర్. సో యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే తోషాఖానా కేస్ అంట దాని పేరు. ఫస్ట్ది సైఫర్ కేస్, రెండోది తోషాఖానా కేస్. సో సైఫర్ కేస్ కింద 10 years, అంటే సైఫర్ కేస్ అంటే ఏంటమ్మా చెప్పుకున్నాడు, దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ని అయినా రివీల్ చేశారు, బయట పెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ. అది అందులో నిందితుడిగా పేర్కొంటూ 10 years ఇంప్రిజన్మెంట్. ఇక్కడ రెండో దానికి వస్తే తోషాఖానా కేస్, ఇందులో ఏం చేసినటువంటి తప్పు ఏంటంటే గిఫ్ట్స్. ఓకే, అతను ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు అతను కొన్ని గిఫ్ట్స్ని అందుకున్నారు, దాన్ని అక్కడే వదిలేసి రావాలి, కాకపోతే ఆయన అతనితో పాటు తీసుకెళ్ళిపోయాడు అన్నట్టుగా అతని మీద ఆ ఛార్జెస్ 14 years, అతనికి అతని వైఫ్కి 14 years ఇంప్రిజన్మెంట్. చూడండి అదో పెద్ద శిక్షలాగా దీన్ని. ఓకే, 14 years అంట. అది ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ జైల్ సెంటెన్సెస్. ఓకే, ఆ స్టేట్మెంట్కి ఇవి జస్టిఫికేషన్స్, రైట్. నెక్స్ట్, Mr. Khan was forced out of power in April 2022 after falling out with the military establishment. Falling out అంటే వారితో రిలేషన్స్ చెడిపోవడం వల్ల ఖాన్ గారిని ఏం చేశారు, ఇమ్రాన్ ఖాన్ని ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ పవర్. సో అవుట్ ఆఫ్ పవర్, ఫోర్స్ఫుల్గా అతన్ని పదవీచ్యుతుడిని చేశారు ఏప్రిల్ 2022లో with the military establishment. He accused the military and the United States of conspiring to oust him, and at a rally waved a paper purportedly a diplomatic cable sent by the then Pakistani ambassador to the US in 2022 as evidence, which came back to hit him as a violation of the Official Secrets Act. Okay, అతను ఆరోపించాడు ఏమని, మిలిటరీ, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ, అలానే ది యునైటెడ్ స్టేట్స్, యుఎస్, ఈ రెండు సంయుక్తంగా నా పైన ఏం చేస్తున్నాయి, కుట్ర చేశాయి. కన్స్పైరింగ్ అంటే ఏంటమ్మా, కుట్ర చేయడం. ఎందుకు కుట్ర చేశాయి, ఎందుకు, టు ఔస్ట్ హిమ్, నన్ను పదవి నుంచి తొలగించే ప్రయత్నంలో భాగంగా కుట్ర చేస్తున్నాయి అన్నట్టుగా అక్యూజ్ చేశారు, ఆరోపించారు. అండ్ అట్ ఏ ర్యాలీ, ఒక ర్యాలీలో ఏం చేశారంటే వేవ్డ్ ఏ పేపర్, ఒక పేపర్ని ఇలా వేవ్ చేస్తూ, ఇదిగోండి పేపర్ అన్నట్టుగా అందరికీ వేవ్ చేశారంటే ఇలా పేపర్ని ఇలా తిప్పారనమాట, ఇలా. ఓకే, చూపించే ప్రయత్నం చేశారు. అయితే అందులో కంటెంట్ ఏముందో ఎవరికో తెలియదు, కానీ అతను ఏం చెప్పారంటే పర్పోర్టెడ్లీ డిప్లొమాటిక్ కేబుల్. పర్పోర్టెడ్లీ అంటే అతను నిజంగా ఉందా లేదా అని మనకు తెలియదు, కానీ బట్ ఆయన చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అదేమంటున్నారంటే డిప్లొమాటిక్ కేబుల్ సెంట్ బై ద దెన్ పాకిస్తానీ అంబాసిడర్. అప్పటి పాకిస్తాన్కి చెందినటువంటి దౌత్యవేత్త యుఎస్కి పంపించినటువంటి ఒక డిప్లొమాటిక్ లెటర్గా, ఎవిడెన్స్గా చూపించారు, నన్ను తొలగించడానికి వీళ్ళు కుట్ర పన్నుతున్నారు అని ఆ అఫీషియల్ పేపర్ని వేవ్ చేశారంట ఒక ర్యాలీ సందర్భంగా మన ఇమ్రాన్ ఖాన్ గారు. అదే ఎవిడెన్స్గా చూపిస్తూ ఆయన చెప్పారనమాట, విచ్ కేమ్ బ్యాక్ టు హిట్ హిమ్ యాజ్ ఏ వైలేషన్. సో ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి ఆ వేవర్ ఏదైతే వేవ్ చేశారో ఆ చర్య ఏమైంది, కేమ్ బ్యాక్ టు హిమ్ యాజ్ ఏ వైలేషన్. అది ఎలా తప్పుగా చూపిస్తున్నారు, అతను అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ని వైలేట్ చేశాడు, ఉల్లంఘించాడు అనేటువంటి ఒక కేసు మీదే ఆయన మీద ఈ సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, 10 years ఇంప్రిజన్మెంట్. హిజ్ లాయర్స్ కంప్లైంట్, అతని తరఫున న్యాయవాదులు ఏమని కంప్లైంట్ చేస్తున్నారు, దట్ దే వర్ రీప్లేస్డ్ బై స్టేట్ అటార్నీస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కేస్ అండ్ దట్ మిస్టర్ ఖాన్ వాజ్ నాట్ అలౌడ్ టు గివ్ ఏ ప్రాపర్ డిఫెన్స్ ఇన్ ద సైఫర్ ట్రయల్. ఇందాక అనుకున్నాం కదా, సైఫర్ ట్రయల్ 10 years, అదే సీక్రెట్, దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ని ఆయన బయట పెట్టారు, లీక్ చేశారు అనేటువంటి ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో అతని తరఫున వాదించే న్యాయవాదుల్ని రీప్లేస్ చేశారు. ఎవరితో, అటార్నీస్తో. ఆ దేశానికి స్టేట్ అటార్నీస్ అంటే గవర్నమెంట్ తరఫున పనిచేసేటువంటి లాయర్స్. సో వాళ్ళతో రీప్లేస్ చేశారంట, అది కూడా కేసు మధ్యలో. అండ్ దట్ మిస్టర్ ఖాన్ వాజ్ నాట్ అలౌడ్ టు గివ్, అతన్ని అలౌ చేయలేదు, తనల్ని తాను డిఫెండ్ చేసుకోవడానికి, అతనికి ప్రాపర్ డిఫెన్స్ చేయడానికి ఆయనకి అవకాశం ఇవ్వలేదు అన్నట్టుగా లాయర్స్ కంప్లైంట్ చేశారంట. విచ్ టుక్ ప్లేస్ ఇన్సైడ్ ఏ జైల్. అయితే ఆ ట్రయల్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ట్రయల్ అంటే విచారణ,
ఆ విచారణ ఎక్కడ జరిగింది? జైలు లోపలే జరిగిందంట. హిస్ అరెస్ట్ ఇన్ మే లెడ్ టు లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్. సో అతని అరెస్ట్ మేలో ఏదైతే జరిగిందో అది దేనికి దారి తీసింది? లెడ్ టు మీన్స్ దారి తీయటం. దేనికి దారి తీసిందంటే నిరసనలకి, పెద్ద ఎత్తున నిరసనలకి దారి తీసింది. బట్ సిన్స్ దెన్, అప్పటి నుంచి ద అథారిటీస్ హ్యావ్ అన్లీస్డ్ అ సిస్టమాటిక్ క్యాంపెయిన్ టు వీకెన్ ద పీటీఐ. అప్పటి నుంచి ఏంటి? అథారిటీస్, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా ఏం చేసింది? అన్లీస్డ్ అంటే దే బ్రాట్ అవుట్, బ్రింగ్ అప్. అన్లీస్డ్ మీన్స్ దే స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. వాట్ ఈస్ దట్? అ సిస్టమాటిక్ క్యాంపెయిన్. చాలా సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా ఒక క్యాంపెయిన్ని రన్ చేయడం జరిగింది. దేనికోసం? ఆ పీటీఐ పార్టీని మెల్లమెల్లగా దాని పవర్ని క్షీణించే విధంగా క్యాంపెయిన్స్ అనేవి రన్ చేయడం స్టార్ట్ చేశారు. మెనీ ఆఫ్ ఇట్స్ లీడర్స్ ఆర్ ఇన్ జైల్. చాలామంది లీడర్స్ని జైల్లో పెట్టడం జరిగింది. దానివల్ల పార్టీని బాగా బలాన్ని కోల్పోయే విధంగా చేయడం. రైట్. సో వైల్ సెవరల్ అదర్స్ హ్యావ్ లెఫ్ట్ అండర్ ప్రెషర్ ఆర్ ఆన్ ద రన్. ఓకే, చాలామంది ఎస్కేప్ అయిపోయారు, చాలామంది ప్రెషర్ వల్ల పార్టీని విడిచిపెట్టారంట, ప్రెషర్ వల్ల. ఓకే, రీసెంట్లీ అ కోర్ట్ బార్డ్ ద పార్టీ ఫ్రమ్ యూజింగ్ ఇట్స్ ఐకానిక్ క్రికెట్ బ్యాట్ సింబల్ ఇన్ బ్యాలెట్స్. అయితే ఒక కోర్ట్ ఏం చేసింది? రీసెంట్గా బార్డ్ ద పార్టీ. బార్డ్ మీన్స్ ప్రొహిబిట్ చేసింది. ప్రొహిబిట్ చేయడాన్ని మనం బార్డ్ అంటాం, స్టాప్డ్. ఓకే, మీరు దానికి ఐకానిక్ అంటే ఎప్పటి నుంచో బాగా పాపులర్. ఆ బ్యాట్ సింబల్తో, క్రికెట్ బ్యాట్ సింబల్తో అది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసింది. సో ఇకపై బ్యాలెట్స్లో మీరు ఆ సింబల్ని యూజ్ చేయకూడదు అన్నట్టుగా కోర్ట్ బార్ చేసిందంట ఆ పార్టీని. పార్టీ అంటే ఏది? పీటీఐ. మెనీ పీటీఐ వర్కర్స్ ఆర్ కంటెస్టింగ్ యాజ్ ఇండిపెండెంట్స్. స్వతంత్ర అభ్యర్థులుగా వాళ్ళు నిల్చోవడం జరిగింది ఎలక్షన్స్లో. ఓకే, పీటీఐ వర్కర్స్, కార్యకర్తలు. వైల్ మిస్టర్ ఖాన్ ఈజ్ ఇన్ జైల్ అండ్ హిస్ పార్టీ ఈజ్ ఇన్ టాటర్స్. చిన్న భిన్నం అయిపోవడం. టాటర్స్ అంటే బాగా కష్టాల్లో కూరుకుపోయింది. ఎందుకంటే నాయకుడు జైల్లో ఉన్నాడు, పార్టీలో ముఖ్య నాయకులందరూ ఎటువారు అటు అయిపోయారు. సో చాలా ప్రెషర్ వల్ల కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది ఎక్కడున్నారో తెలియదు, కొంతమంది ఇండిపెండెంట్స్గా కంటెస్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల కంప్లీట్గా పార్టీ ఎలా తయారైంది? టాటర్స్. ఓకే, కంప్లీట్గా సంక్షోభంతో కూరుకుపోయింది అన్నట్టుగా. అండర్ స్టేట్ రిప్రెషన్. రిప్రెషన్ అంటే అణచివేత. సో స్టేట్ అంటే అక్కడ దేశం, గవర్నమెంట్ అణచివేతకి గురవడం వల్ల కంప్లీట్గా పార్టీ మొత్తం చిన్న భిన్నమైపోయింది. మిస్టర్ షరీఫ్ సీమ్స్ టు బి ఎంజాయింగ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఇన్విజిబుల్ పవర్ సెంటర్ ఇన్ ద ఎలక్టోరల్ అరీనా విచ్ మేక్స్ ద ఎలక్షన్స్ లుక్ లైక్ అ ఫిక్స్డ్ మ్యాచ్. ఫిక్స్డ్ మ్యాచ్ అంటున్నాడు. ఫిక్స్డ్ మ్యాచ్ అంటే ఏంటి? ఆల్రెడీ విజేతలు ఎవరో ముందే నిశ్చయించడం, అయిపోవడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ ఎ ఫిక్స్డ్ మ్యాచ్. అంటే ఆల్రెడీ దాని గురించి ఎవరు విన్ అవుతున్నారు అన్నది మనకి ముందే తెలిసిపోవడం. సో ఎలక్షన్స్ అంతా ఒక ఫిక్స్డ్ మ్యాచ్ లానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్విజిబుల్ పవర్ సెంటర్ యొక్క సపోర్ట్ని ప్రస్తుతం షరీఫ్ గారు ఇప్పుడు వచ్చేసారు కదా, ఈయన జైల్లోకి వెళ్ళారు, షరీఫ్ గారు బయటకు వచ్చేసారు. సో అతను ఇప్పుడు ఆ సపోర్ట్ని ఎంజాయ్ చేసేటట్లుగా కనిపిస్తున్నారు. సీమ్స్ అంటే కనిపించడం. ఓకే, ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్లో ఇన్విజిబుల్ పవర్ సెంటర్ యొక్క సపోర్ట్ని ఆయన ఎంజాయ్ చేయబోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది, కనిపిస్తుంది. మిస్టర్ షరీఫ్ మైట్ మేక్ అ పొలిటికల్ కమ్బ్యాక్ బట్ ద రియల్ విన్నర్ ఈస్ ఇన్ ద అన్ఫోల్డింగ్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్తాన్. అయితే షరీఫ్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్లే. ఓకే, కొంత అజ్ఞాతం నుంచి వీడి మళ్ళీ ఆయన పాలిటిక్స్లోకి మళ్ళీ రావడం జరిగింది. కాకపోతే రియల్ విన్నర్ ఎవరు? నిజమైనటువంటి విజేత ఎవరంటే అన్ఫోల్డింగ్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్లో ఉద్భవిస్తున్నటువంటి ఈ పరిణామాలు అంటాం. డెవలప్మెంట్స్ అంటే పరిణామాలు. అన్ఫోల్డింగ్ అంటే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి, అన్ఫోల్డింగ్ అంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. సో విచ్ ఈస్ గ్రాప్లింగ్ విత్ ఎనార్మస్ ఎకానమిక్ ఛాలెంజెస్, ఆర్థికపరమైనటువంటి సవాళ్ళు. గ్రాప్లింగ్ విత్ అంటే సతమతం అవ్వడం. గ్రాప్లింగ్ విత్ అంటే కంప్లీట్గా ఊపిరాడనివ్వకుండా. గ్రాప్లింగ్ విత్ మీన్స్ యూఆర్ కంప్లీట్లీ సరౌండెడ్ బై సంథింగ్. సరౌండెడ్ బై ఎనార్మస్ ఎకానమిక్ ఛాలెంజెస్ అంటే సవాళ్ళు. ఈజ్ ద మిలిటరీ అండ్ ద రియల్ లూజర్ ద కంట్రీస్ డెమోక్రసీ. అయితే రియల్ విన్నర్ ఎవరమ్మా? అయితే ప్రస్తుతానికి రియల్ విన్నర్ ఎవరు? మిలిటరీ. ఈజ్ ద మిలిటరీ. ద రియల్ విన్నర్ ఇన్ ద అన్ఫోల్డింగ్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్తాన్ ఈజ్ ద మిలిటరీ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల నిజమైనటువంటి విజేత ఎవరంటే మిలిటరీ అంటున్నాడు. విచ్ ఈస్ గ్రాప్లింగ్ విత్ ఇనార్మస్ ఎకానమిక్ ఛాలెంజెస్.
పాకిస్తాన్ కంప్లీట్గా ఆర్థిక సవాళ్ళతో వ్యస్తవ్యస్తం అయిపోతుంది, ఊపిరాడనివ్వకుండా అయిపోతుంది, ఒక చోకుడు స్టేట్లో ఉంది అని చెప్పడం. ఈజ్ ద మిలిటరీ. సో రియల్ విన్నర్ ఈజ్ మిలిటరీ, ఎందుకంటే అదే ఆడిస్తుంది, పావులంతా ఆడించి అది ఎలా చెప్తే అలా జరుగుతుంది. అండ్ ద రియల్ లూజర్ ఎవరు లూజ్ అయ్యారు ఇప్పుడు? ఓడిపోయిన వ్యక్తి ఎవరు? కంట్రీస్ డెమోక్రసీ, దేశం యొక్క ప్రజాస్వామ్యం కంప్లీట్గా కుప్పకూలిపోయింది, లూజ్ అయిపోయింది అని చెప్తున్నాడు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ వి విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో జెరియాట్రిక్ అనే పదంతో మనం ఫస్ట్, జెరియాట్రిక్స్ అంటే మీకు తెలిస్తే జెరియాట్రిక్ ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. జెరియాట్రిక్ యాడ్జెక్టివ్, జెరియాట్రిక్స్ అన్నది ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. జెరియాట్రిక్స్ అంటాం అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు ఓల్డ్ పీపుల్కి వచ్చే జబ్బుల్ని ట్రీట్ చేసేటువంటి డిపార్ట్మెంట్ జెరియాట్రిక్స్. ఓకే, ఏజ్డ్, సీనియర్, సెనసెంట్ అన్న రిలేటెడ్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్. జెరియాట్రిక్ హాస్పిటల్ ఫర్ ఆర్ రిలేటెడ్ టు ఓల్డ్ పీపుల్కి వచ్చేటువంటి జబ్బులు, వాళ్ళకి వచ్చేటువంటి యూజువల్గా వాళ్ళకి వచ్చే ఇబ్బందులు, వాటిని ట్రీట్ చేసేది జెరియాట్రిక్స్. సంథింగ్ విచ్ ఈస్ యూస్డ్ టు డిస్క్రైబ్ థింగ్స్ రిలేటింగ్ టు ద ఇల్నెసెస్ అండ్ మెడికల్ కేర్ ఆఫ్ ఓల్డ్ పీపుల్. వాళ్ళకి సంబంధించినటువంటి జబ్బులు, వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ కేర్. నెక్స్ట్ క్లించ్. స్పోర్ట్స్ కాంటెక్స్ట్లో ఎక్కువగా మనకి క్లించ్ అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. క్లించ్డ్ ద ట్రోఫీ అంటారు, అంటే దేన్నైనా కైవసం చేసుకోవడం. ఫైనల్లీ దే హ్యావ్ వన్ సంథింగ్, చివరిగా వాళ్ళు దాన్ని కైవసం చేసుకున్నారు, సాధించుకున్నారు. క్లించ్డ్, గ్రాపిల్, రెసల్ అనేటువంటి వర్బ్స్ని వాడతాం. టు ఫైనల్లీ గెట్ ఆర్ విన్ సంథింగ్. ఐ హియర్ హీ ఫైనల్లీ క్లించ్డ్ ద డీల్ టు బై ద ల్యాండ్ హీ వాంటెడ్. తను ఏదైతే కావాలనుకున్నాడో ఆ ల్యాండ్ని పొందడానికి ఫైనల్లీ హీ క్లించ్డ్ ద డీల్, అంటే ఆ నెగోషియేషన్ అంతా ఆయన కైవసం చేసుకున్నాడు. కైవసం చేసుకోవడం క్లించ్డ్ వర్బ్గా వాడాడు, చూసారా? దట్ ఈస్ క్లించ్డ్. స్ప్రూస్ అప్ ఒక ఫ్రేజల్ వర్బ్. స్ప్రూస్ అప్ అంటే దేన్నైనా బెటర్గా చేయడం, ఉన్నదాన్ని కాస్త ఇంప్రూవ్ చేయడం, దాని స్థితిని ఇంకొంచెం బెటర్ చేయడాన్ని యూ కాల్ ఇట్ as స్ప్రూస్ అప్. దే హ్యావ్ ఎంప్లాయిడ్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ టు స్ప్రూస్ అప్ ద కంపెనీ ఇమేజ్. కంపెనీ యొక్క ఇమేజ్ని ఇంకొంచెం బెటర్ చేయడానికి వాళ్ళ ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీని హైర్ చేసుకున్నారు. ఎంప్లాయిడ్ అంటే హైర్ చేసుకోవడం. ఓకే, టు మేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ క్లీనర్ అండ్ టైడియర్ ఆర్ టు ఇంప్రూవ్ హిజ్ ఆర్ హెర్ అపియరెన్స్ జనరలీ. అపియరెన్స్ని బెటర్ చేయడం, ఇంప్రూవ్ చేయడాన్ని యూ కాల్ ఇట్ as స్ప్రూస్ అప్. ఎమిలియోరేట్ అనే పదం వాడచ్చు, టిటివేట్. ఈ రెండు కూడా మన యొక్క అపియరెన్స్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడం అనే మీనింగ్స్లో వాడతాం. ఎమిలియోరేట్ వర్బ్, టిటివేట్ ఆల్సో వర్బ్. తర్వాత ఫోర్ట్ నైట్, 2 వారాలకు ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి అని చెప్పే పీరియడ్ని మనం ఫోర్ట్ నైట్ అంటాం. వీక్ అంటే ఎలా అయితే 1 వీక్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ 7 days కదా, మంత్ అంటే పీరియడ్ ఆఫ్ 10 days, అలానే ఫోర్ట్ నైట్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ 2 weeks ఆర్ 14 days. ఫోర్ట్ నైట్ మ్యాగజైన్స్ అంటారు, అంటే 2 weeksకి ఒకసారి వస్తుంటాయి అవి, అంటే మంత్లీ ట్వైజ్ అనమాట. సో మంత్లీ ట్వైజ్నే మనం ఏమంటాం? ఫోర్ట్ నైట్ అంటాం. వన్స్ ఏ ఫోర్ట్ నైట్ ఐ విజిట్ మై నేటివ్ ప్లేస్, ప్రతి 2 వారాలకు ఒకసారి అని అర్థం. క్లియర్? నెక్స్ట్ రెలిగేట్ ఈజ్ అ వర్బ్. రెలిగేట్ అంటే మీ పొజిషన్ని తక్కువ చేయటం, మీరున్న పొజిషన్ నుంచి ఇంకొంచెం కిందకి మిమ్మల్ని తీసుకువెళ్ళడం, దాన్నే మనం ఏమంటాం? రెలిగేట్ అంటాం. షీ రిజైన్డ్ వెన్ షీ వాజ్ రెలిగేటెడ్ టు ఏ డెస్క్ జాబ్. డెస్క్ జాబ్ అన్నది కింద స్థాయి పని లాంటిది. షీ వాజ్ రెలిగేటెడ్ టు అ డెస్క్ జాబ్ అంటే డౌన్ గ్రేడ్ అనే మీనింగ్ వస్తుంది. డిమోట్ అంటారు చూసారా? ప్రమోట్ అంటే పైకి వెళ్ళడం, డిమోట్ అంటే కిందకి. ఓకే, సో మీ స్థానాన్ని తగ్గించటం, డౌన్ గ్రేడ్, అప్గ్రేడ్, డౌన్ గ్రేడ్, ప్రమోటు, డిమోట్. ఓకే, సో దట్ ఈస్ యువర్, మీ ర్యాంక్ని, పొజిషన్ని తగ్గించటం. టు పుట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇన్ టు ఏ లోవర్ ఆర్ లెస్ ఇంపార్టెంట్ ర్యాంక్ ఆర్ పొజిషన్, దట్ ఈస్ రెలిగేట్. నెక్స్ట్ మెయిడెన్ చూసారా? మెయిడెన్ జనరల్గా అడ్జెక్టివ్గా వాడతాం, అంటే వెరీ ఫస్ట్ మెయిడెన్ స్పీచ్ అంటారు. మెయిడెన్ స్పీచ్ అంటే డెబ్యూ అంటారు చూసారా? డెబ్యూ అంటే ఇంట్రడక్షన్, అంతకుముందు ఎప్పుడు కూడా చేయని పని ఆయన ఫస్ట్ టైం చేయడాన్ని యూ కాల్ ఇట్ as మెయిడెన్. స్పోర్ట్స్ కాంటెక్స్లో మెయిడెన్ ఓవర్ అనే ఒక యూసేజ్ కూడా ఉంది. మెయిడెన్ ఓవర్ అంటే ఓవర్లో ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ఒక బౌలర్ బౌల్ చేస్తే ఆ ఓవర్ని మెయిడెన్ ఓవర్ అంటారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్లో వాడేది. జనరల్గా ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే ఇనాగ్రల్, ఇనీషియల్, మొట్టమొదటి, డెబ్యూట్ అని అంటాం. డెబ్యూ. ద ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఏరోప్లేన్ విల్ మేక్ ఇట్స్ మెయిడెన్ ఫ్లైట్ దిస్ ఇయర్. ఫస్ట్ టైం ఫ్లైట్ అవ్వబోతుంది, ఫస్ట్ టైం గాల్లో ఎగరబోతుంది, బీయింగ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్. నెక్స్ట్ బర్నిష్.
ఓకే, వర్బ్గా వాడతాం. బర్నిష్ అంటే ఏంటంటే తలతల మెరిసేలా చేయడం, పాలిష్ చేయడం. షైన్, పాలిష్, బ్రైటన్. ఓకే, ద కంపెనీ ఈస్ కరెంట్లీ ట్రైంగ్ టు బర్నిష్ ఇట్స్ సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇమేజ్. సోషల్గా మేము చాలా రెస్పాన్సిబుల్ అని తనని తాను చూపించుకోవడానికి, తన ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి అది ఏం చేస్తుంది? పాలిష్ చేస్తుంది. ఓకే, పాలిష్ చేయటం. ఇఫ్ యూ బర్నిష్ సంథింగ్ సచ్ ఎస్ యువర్ పబ్లిక్ ఇమేజ్, యూ టేక్ యాక్షన్ టు ఇంప్రూవ్, మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్. మిమ్మల్ని మీరు కొంచెం అట్రాక్టివ్గా కనిపించే విధంగా మీరు దానికి కావాల్సినటువంటి ఓకే తుడుపు 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 చర్యలు అంటారు కదా. ఇఫ్ యూ బర్నిష్, దట్ ఈస్ యువర్ బర్నిష్. సో యువర్ పాలిష్, షైన్ ఆర్ బ్రైటన్. క్లియర్? నెక్స్ట్ బ్లూమింగ్ అన్నాడు. బ్లూమ్ అంటే ఏంటమ్మా? వికసించటం అనే మీనింగ్లో వాడతాం. ఓకే, యాడ్జెక్టివ్గా వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. బ్లూమ్ అవుతుంది అంటే వికసిస్తుంది అనే మీనింగ్. ఫ్లరిషింగ్, బ్లాసమింగ్, స్ప్రౌటింగ్, వికసించటం, బయటికి రావటం. ఓకే, సో అ పర్సన్ హూ ఇస్ బ్లూమింగ్ హ్యాస్ అ హెల్దీ, ఎనర్జెటిక్ అండ్ అట్రాక్టివ్ అపియరెన్స్. సో బ్లూమింగ్ పర్సనాలిటీ అంటే చాలా హ్యాపీగా, హెల్దీగా, రైట్, బ్రైట్గా, ఎనర్జెటిక్గా ఉన్నాడు అని అర్థం. దట్ ఈస్ బ్లూమింగ్. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్లూమింగ్ ఎలా వాడాడమ్మా? హూ ఈజ్ బ్లూమింగ్ అన్నాడు. ఓకే, హూ ఈజ్ బ్లూమింగ్, హ్యాస్. ఓకే, అది అడ్జెక్టివ్గా వాడాడు, రైట్. వెబ్గా కూడా వాడచ్చు. అసైన్మెంట్ ఆఫ్ ద డే చూద్దాం. అసైన్మెంట్ ఆఫ్ ద డే ఈరోజు ఏంటో కమెంట్ సెక్షన్లో అందరూ మెన్షన్ చేయండి దయచేసి. ఓకే, ద గైడ్ లైన్స్ ప్రిపేర్డ్ బై అన్ ఎక్స్పర్ట్ కమిటీ హెడెడ్ బై మాణిక్రావ్ ఎం సాలుంకే has recommended setting up a SEDG cell in every higher education institution approved by the UGC for implementation, policies and constitutional right. సో అది మీకు ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలానే వర్డ్ పరంగా ఈ వర్డ్ ఏంటో మీరు చెప్పాలి. బేస్డ్ ఆన్ సమ్ క్లూస్, ఇట్ ఈస్ ఎ ప్లూరల్ నౌన్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ గివెన్. ఇట్ ఈస్ ఎ నౌన్, పేరులోనే నౌన్ ఉంది. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసిపోయింది, ప్లూరల్, సింగులర్ ప్లూరల్ కూడా తెలిసిపోయింది. గివెన్ టు అట్రాక్ట్ ద సపోర్ట్ ఆఫ్ ఎ సెక్షన్. ఒక సెక్షన్ని అపీస్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి అది ఇచ్చేటువంటి ఒక థింగ్ అనమాట. సంథింగ్ విచ్ ఈస్ గివెన్ టు అట్రాక్ట్ ద సపోర్ట్ ఆఫ్ ఎ సెక్షన్. కాకపోతే ఇది ప్లూరల్ నౌన్. ఓకే, సో ఒక సెక్షన్ని అట్రాక్ట్ చేయడానికి ఇచ్చేది ఏంటి? సో ఇది క్వశ్చన్ అనమాట. దీన్ని ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి, రైట్. సో ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Again tomorrow I will come with the new editorial. So keep sharing with the people who are struggling to face the editorial. ఖచ్చితంగా దీన్ని ఇంకొంచెం స్ప్రెడ్ చేయండి. అలా కమెంట్ సెక్షన్లో మీ యొక్క స్పందనని తెలియజేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు IACE. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.